వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఒకటి పోస్ట్‌పోన్ అయింది అంటూ మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏంటి? ఏ స్టేట్ వాళ్ళకి? ఆ వివరాలు పూర్తిగా ఈ వీడియోలో ఉంటాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మనబడి వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేస్తుంది. సో, ఇంటర్ పరీక్ష వాయిదా. ఈ నెల 3వ తేదీ జరగాల్సిన ఇంటర్మీడియట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష వాయిదా పడింది. ఇవాళ జరగాల్సిన నైతికత మానవ విలువలు పరీక్ష యథావిధిగా జరగనుంది. శనివారం జరగాల్సిన పరీక్షను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఏలూరు జిల్లాలోని సీఎం జగన్ సభ కోసమే పరీక్షను వాయిదా వేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో, మొత్తం మీద ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ఎగ్జామినేషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తూ 23కి పోస్ట్‌పోన్ చేస్తున్నారు. థర్డ్ జరగాల్సిన ఎగ్జామినేషన్‌ని. దీనికి కారణమైతే సీఎం జగన్ గారిది క్యాంపెయిన్ ఉంది ఏలూరులో. కాబట్టి ఏపీ బోర్డ్ ఈ ఎగ్జామినేషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తోంది అని చెప్పడం జరిగింది. అది కారణం ఏమైనప్పటికీ ఇలాంటి పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు. అన్‌లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఒక కంటింజెన్సీ ఫ్యాక్టర్ రావటము, లేకపోతే ఏదైనా ఒక ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సెంట్రల్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్‌కి ఆ రోజు సేమ్ డేట్ క్లాష్ అవ్వటం వల్ల ఎప్పుడన్నా హిస్టరీలో పోస్ట్‌పోన్ అవ్వటమే తప్పితే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ కోసమని ఏ రోజు కూడా పోస్ట్‌పోన్ అవ్వలేదు. బట్ కారణం ఏమైనప్పటికీ దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సో, ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ అయితే పోస్ట్‌పోన్ అయింది. సో, స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇది నోట్ చేసుకోవాలి. 23కి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే జరుగుతుందో బోర్డ్ మెయిన్ ఎగ్జామినేషన్ 23కి అయితే ఉంటుంది. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థాంక్ యూ వెరీ మచ్.